హాయ్ ఎవ్రీవన్. ప్రెజెంట్ డేస్లో మనం ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన పిక్స్ని అప్లోడ్ చేయడం అనేది వెరీ కామన్. డీపీస్ పెట్టుకోవడం కూడా వెరీ కామన్. కానీ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉంటాడో మన పిక్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని మాఫ్ చేసి వాటిని ఆ ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తా, లేకపోతే మీ వాళ్ళకి పంపిస్తా అని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ చాలామందిని ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది అమ్మాయిలు అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. సో మీరు మీకు రిలేటెడ్ ఎవరైనా, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసినట్లయితే వెంటనే కింది ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. వెళ్ళాక stopncii.orgలోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. టాప్ 3 లైన్స్ని క్లిక్ చేసినట్లయితే మనం ఫస్ట్ మన కేస్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్రియేట్ యువర్ కేస్. ఇందులో బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ మనం ఏజ్ అండర్ 18 ఆర్ ఓవర్ 18 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పిక్సార్ వీడియోస్లో ఉన్నది మీరా లేకపోతే ఎవరైనా అది సెలెక్ట్ చేసుకోండి. ఏ టైంలో అది వీడియోస్ తీశారు, ఏ టైప్ ఆఫ్ వీడియో అనేది, అండ్ ఆల్రెడీ ఆన్లైన్లో అప్లోడ్ అయిందా లేదా అనేది, ఎవరితోనైనా షేర్ చేశారా అనేది సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తే బ్లాక్మెయిల్ చేస్తున్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు గమనించాలి, అవి ఓన్లీ సెలెక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తలేరు. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ ఒక హ్యాష్ కోడ్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ హ్యాష్ కోడ్ని ఇంటర్నెట్లో స్కాన్ చేశారు. ఒకవేళ రిలేటెడ్ దొరికిందంటే డిలీట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత మీరు మనం పాస్వర్డ్ అనుకుంటాం కదా, అలా ఒక పాస్వర్డ్ ఆర్ పిన్ క్రియేట్ చేసుకోండి. ఏదైతే పాస్వర్డ్ ఆర్ పిన్ని మీరు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ పిన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దీంతోనే మనం లాగిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది డైలాగ్ బాక్స్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు ఒక కేస్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక కేస్ నెంబర్ అనేది క్రియేట్ అయింది, ప్లస్ పిన్ అనేది ఉంది కదా, అది యూజ్ చేసి మనం ఎప్పుడంటే అప్పుడు కేస్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. బీ అలర్ట్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.